పితా పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 13వ తారీఖు జపమాల మాత అంకితం 13వ రోజును ధ్యానించడానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ధ్యానాంశం కల్వరి గిరిలో మరియమాత. సహజంగా కుమారునికి ఒక దెబ్బ తగిలితే తల్లిదండ్రులు పదంతుల వేదనకు గురి అవుతారు. మరి ఏ పాపం ఎరగని దైవకుమారుడు ఎంతటి శ్రమలను అనుభవిస్తుంటే అప్పటి వరకు ఆయనను అంటిపెట్టుకుని ఉన్న శిష్యుడు డబ్బు కోసం ఆయనను అప్పగిస్తూ ముద్దు పెట్టి పట్టిస్తే అందరూ పత్తా లేకుండా పారిపోతే ఒంటరిగా ఆయన నిలిచిపోతే కొరడా దెబ్బలు తింటే లేనిపోని అసత్యాలు పుట్టించి మహా నేరస్తునిగా చిత్రీకరణ జరుగుతుంటే ముళ్ళ కిరీటం తలపై అదంపడి కొరడాలతో కొట్టి హింసిస్తుంటే ఉన్న వస్త్రాలు తీసి అవమానకరమైన రీతిలో వస్త్రాలు వేస్తుంటే ముఖముపై ఉమ్మి వేసి భారమైన సిలువ రాణిని మోపిస్తుంటే ఆయనను సిలువ వేయండి అని యూదులు ప్రజలు వెర్రికేకలు వేస్తుంటే ఆయన వస్త్రాలు వారి మధ్య పంచుకుంటే సిలువకు అంటకొట్టి పైకెత్తి వ్రేలాడగట్టి వేదన చెందుతూ అలసి సొలసి దాహమంటే చేదు రసమును అందిస్తే నీవు నిజంగా రక్షకుడు అయితే దిగిరమ్ము సవాలు విసురుతుంటే అసహాయ స్థితిలో నా ఆత్మ నీ చేతుల్లో పెడుతున్నానని అతడు అరుస్తుంటే అంతా సమాప్తమైంది అని చేతగాని వాడిలా తన అంతాన్ని గూర్చి తానే మాట్లాడుతుంటే ఎన్నో మేలులు పొందిన ఆ ప్రజలు అంత వినోదంగా చూస్తూ నిలబడిపోతే చనిపోయాడా లేదా అని పరీక్షించడానికి ఆయన గుండెల్లో బల్లెంను చొప్పిస్తే ఆయన శరీరాన్ని బంధించిన మేకులు తప్పించి ఆయన శరీరాన్ని దించి ఆమె అనంతమైన ప్రేమగల ఒడిలో ఉంచితే వికృత రూపంలో రక్తంతో మట్టితో ఎండిన గాయాలతో ఉన్న ఆ దేహాన్ని ఆమె స్వయంగా సమాధికి సిద్ధపరిచే కార్యాన్ని పర్యవేక్షించుకుంటుంటే ఆమె అనుభవించిన ఆ హృదయ ఘోషను ఏ కవి తన వర్ణనతో చెప్పగలడు? ఏ హృదయం అంతటి వేదనను భరించగలదు? అందుకే చివరికి నా హృదయం విదారకమైన ఆ కల్వరి దృశ్యాన్ని చూడలేక ప్రకృతి కంపించిపోయింది. సూర్యుడు మెట్ట మధ్యాహ్నం మసకబారిపోయాడు. పెద్ద భూకంపం సంభవించింది. ఆ ఘోరాన్ని చూడటం నా వల్ల కాదన్నట్లు ప్రకృతి ఊగిపోయింది. లూకాసు సువార్త 23వ అధ్యాయం 44వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. మరియమాత చలించని విశ్వాసంతో క్రీస్తుని శ్రమల్లో భాగాన్ని పొందింది. నిజానికి అతని మరణంలో కూడా భాగాన్ని పొందింది. హృదయంలో అంతటి రంపపు కోతను సహించుకుంటూనే ఆ భయంకరమైన గడియలో తన తనయునితో విడదీయరాని ఐక్యతను ప్రకటించింది. అందుకే మరియమాత అనుభవించిన ఈ విశ్వాసపు కెనోసిన్ మానవ చరిత్రలోనే ధీరోదాత్తమైంది, మహోన్నతమైనది. ఆ తల్లి విశ్వాసంతోనే తన కుమారుని మరణంలో భాగం పొందింది. అందుకే శ్రీ సభ ఆమెను సహరక్షకి అని అధికారికంగా ప్రకటించబడకపోయినా విశ్వసిస్తూనే ఉంది. శిష్యులు విశ్వాసంతో పోల్చినప్పుడు మరియమాత విశ్వాసం ఎంతో ఘనమైనదో మనకు అర్థమవుతుంది. యేసు శిష్యులు చాలా గొప్పవారు అని చెప్పి వారు పేరు మీదుగా సంఘాలను స్థాపించుకునేవారు మరియమాతను మాత్రం తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే ఆశ్చర్యం. విశ్వసించిన నీవు ధన్యురాలవు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం అని ఎలిజబెత్ చెప్పిన మాటలు సిలువ చెంత మరియమాత ప్రకటించిన విశ్వాసాన్ని చూసినప్పుడు మరింత స్పష్టంగా మనకు
అవగతమవుతుంది. జాతుల జ్యోతి అను శ్రీసభ సంవిధాన పత్రంలో ఇలా ఉంది: ఏవ యొక్క అవిధేయత, అవిశ్వాసం, మరియమాత విధేయత విశ్వాసాలతో సరిచేయబడింది. ఏవ మరణం తీసుకురాగా మరియమాత జీవమును లోకానికి తెచ్చింది. అందుకే పునీత యురేనియస్ మరియమాతను జీవితుల తల్లి అని పిలిచారు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడు, దేవుడు. ఈ రెండు లక్షణాలు మానవత్వం, దైవత్వం అద్భుత విధంగా ఆయనలో వేలవించబడ్డాయి. ఇది గొప్ప పరమ రహస్యం. మన ఊహలకు, జ్ఞానానికి అంతు చిక్కని దివ్య రహస్యం. యేసుక్రీస్తు తన సంపూర్ణ మానవత్వం ద్వారా మానవాళికి పరిపూర్ణమైన మధ్యవర్తి. ఇది జగమెరిగిన సత్యం. ఆయన మధ్యవర్తిత్వం ద్వారానే మన రక్షణం సాధ్యమయ్యింది, అవుతూ ఉంది కూడా. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, క్రీస్తే ఆ మధ్యవర్తి. క్రీస్తును దేవుడు మధ్యవర్తిగా చేసుకున్నట్లే క్రీస్తు తన శిష్యులను మధ్యవర్తులుగా చేసుకుని వారి ద్వారా రక్షణ సందేశమును ఈ లోకానికి అందించుచున్నాడు. ఆయన మధ్యవర్తిత్వమే మనందరి ఆనందం, ధైర్యం. ఆయన మధ్యవర్తిత్వం పరిపూర్ణమైనది, ఎదురులేనిది, ఏ లోటు లేనిది, సంపూర్ణమైనది. ఈ మధ్యవర్తిత్వం ద్వారా మనమంతా రక్షించబడాలని మనసారా ఆకాంక్షించుదాం. ఈ మధ్యవర్తిత్వం ద్వారానే సాతాను గెంటివేయబడింది, రక్షణ సాధ్యమయ్యింది. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఈ సందర్భంగా మరియమాత మధ్యవర్తిత్వని అనడంలో శ్రీసభ భావమేమనగా ఆమె మధ్యవర్తిత్వం అసలు మధ్యవర్తిత్వానికి అనుసంధానమైనది. ఈ అనుబంధ మధ్యవర్తిత్వం అసలు మధ్యవర్తిత్వాన్ని అనగా క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని ఏ విధంగానూ తగ్గించదు. పైగా ఆయన మధ్యవర్తిత్వ సార్థకతను సూచిస్తుంది. ఇది గొప్ప సత్యం. దేవుని మధ్యవర్తిత్వమే మరియమాత మధ్యవర్తిత్వానికి జీవం పోసింది. మనం దైవ సేవ చేయ యాజకులను, మఠకన్యలను, ఉపదేశులను, పెద్దలను మా కొరకు ప్రార్థించండి అని అడుగుతాం. పునీత పౌలు మనకు అవసరమైన దాని కొరకు ప్రార్థించుకోమన్నాడు. ప్రభు ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి అన్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనుచున్నాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇలా అన్నప్పుడు పూర్వము నిబంధనలోని అబ్రహాము, మోషే, రాజులు, ప్రవక్తలు, ఇర్మియా అందరూ మనకు స్మరణకు వస్తారు. వారు దేవుని స్థానంలో ఉండి దేవుని మనసును ఎరిగి అదే మనసును ప్రజలకు తెలియచేసి దైవ కార్యములను నడిపించుకుపోయారు. ఈ విధంగా వారు మధ్యవర్తులుగా వ్యవహరించారు. సామాన్య క్రైస్తవులు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ మధ్యవర్తిత్వాన్ని నడుపుతుంటే వారే దైవజనులను మధ్యవర్తులుగా వారి కోసం ప్రార్థించమని అడుగుతూ ఉంటే దేవదూతల సహితం మధ్యవర్తులుగా దేవుని కార్యాన్ని సూచిస్తూ మనకు దర్శనమిస్తుంటే ఆ మధ్యవర్తిత్వం అనే అంశం ఎంత ప్రాముఖ్యతమైందో గ్రహించాలి. క్రీస్తు ఒక మధ్యవర్తిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మన తల్లి మరియా ఈ రీతిగానే ఈ మధ్యవర్తిత్వ బాధ్యతను నెరవేర్చుతుందన్న సత్యం మనందరికీ మహానందాన్ని ప్రసాదించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా తల్లి చేసినటువంటి త్యాగం అమోఘం. మరి కళ్ళెదురే కుమారుడు అంత వేదనను అనుభవిస్తూ ఉండగా ఆ తల్లి పొందినటువంటి వేదన మనం పొందే వేదన ఏ విధంగా కూడా సరిపాటి కాదు. ఆ తల్లితో ఐక్యమై ప్రార్థించి ప్రభువుని మిక్కిలిగా ప్రేమించడానికి సహాయం దయచేయమని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.